హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, టుడే మనం ఈ వీడియోలో ఒక న్యూ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే డిఆర్డిఓ న్యూగా రిలీజ్ చేసిన అప్రెంటిస్షిప్ జాబ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు వాట్ ఈస్ మెంట్ బై డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి మనకి ఈరోజు ఎలా డేట్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అండ్ పోస్టులు ఏంటి, వేకెన్సీస్ ఏముంటాయి, అండ్ ఏజ్ లిమిట్ ఎలా ఉంది, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి Jan 5th నుంచి అనేది మనకి స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్స్ వచ్చేసరికి మనకి 29th Jan 2021గా తీసుకుంటాం. అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ రిటర్న్ ఎగ్జామ్ ఇన్ డిఆర్డిఓ వెబ్సైట్స్ 12th Feb 2021 అండ్ యాక్సెప్టబుల్ బై candidates to join GTRE as apprenticeship trains. ఇది కూడా మనకి 21st Feb 2021గా తీసుకుంటాం. అండ్ ఇంటరాక్షన్ విత్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ యాజ్ పర్ సి అబోవ్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th Feb 2021 ఆన్వర్డ్స్ ఆ టైంలో ఉండొచ్చు. అండ్ పోర్టబుల్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా ఆర్ ఐటీఐ అప్రెంటిస్షిప్. దీనికి సంబంధించి మెయిన్గా 1st March 2021లో ఉండొచ్చు. అండ్ పోర్టబుల్ డేట్ ఆఫ్ జాయినింగ్ అట్ జీటీఆర్ఈ ఫర్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఆర్ ఐటీఐ అప్రెంటిస్షిప్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 1st April 2021 ఆన్వర్డ్స్ ఆ టైంలో మనకు ఉండొచ్చు. ఇలా మనకి డేట్స్ అనేవి తీసుకుంటాం. ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్గా చెప్పుకుంటాం. అండ్ ఇప్పుడు మనం అసలు గ్రాడ్యుయేషన్కి ఆర్ ఈక్వివాలెంట్ వాళ్ళకి సంబంధించి ఏమేం పోస్టులు ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్ ఎంత, అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి, సో అది చూద్దాం. ఫస్ట్ మనకి డిప్లొమా ఆర్ బీఈ బీటెక్ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ ఫాలోయింగ్ డిసిప్లైన్స్. దీంట్లో ఉండేసరికి మనకి మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ టోటల్గా 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 15 వేకెన్సీస్. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీరికి వచ్చేసరికి టోటల్గా 12 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వీటిల్లో మనకి ఏజ్ లిమిట్ తీసుకుంటే ఏముండాలి అంటే మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్కి, మనకి క్యాస్ట్ వైజ్గా తీసుకుంటే కేటగిరీ వైజ్గా 27 years అండ్ ఓబీసీ 30 years, ఫర్ SC ST 32 years అండ్ పీడబ్ల్యూడి 37 years. వీరికి వచ్చేసరికి ఇలా మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేటెడ్ ఏ స్టాచ్యూరీ యూనివర్సిటీ. ఇలా మనకి ఒక డిగ్రీని మినిమం క్వాలిఫికేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ రిమైనింగ్ పోస్టులు కూడా చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ వీరికి వచ్చేసరికి టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెటలర్జీ ఆర్ మెటీరియల్ సైన్స్ వచ్చేసరికి 4 వేకెన్సీస్. అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్ వచ్చేసరికి 1 వేకెన్సీ. టోటల్గా మనకి 80 వేకెన్సీస్ అనేది ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్గా డిప్లొమా అప్రెంటిస్షిప్ ట్రైన్స్. దీంట్లో మనకి పోస్టులు ఏంటి, వేకెన్సీస్ ఎంత, అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఆర్ డై డిజైనింగ్ వచ్చేసరికి 15 వేకెన్సీస్. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ వీరికి వచ్చేసరికి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ నెట్వర్కింగ్ వీళ్ళకి 5 వేకెన్సీస్. టోటల్గా మనకి 30 వేకెన్సీస్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ కేటగిరీ వైజ్గా తీసుకుంటే
Unreserved categories 27 years, OBC candidates 30 years, for SC/ST 32 years, PWD 37 years గా తీసుకుంటాం. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ఏ స్టేట్ కౌన్సిల్ ఆర్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మనకి డిప్లొమా ఆర్ దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది మనకి మినిమం క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. ఇలా మనకి డిప్లొమాది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఐ అప్రెంటిస్ ట్రైనర్స్, వీరికి సంబంధించి పోస్టులు ఏంటి, వేకెన్సీస్ ఏంటి చూద్దాం. మెకానిస్ట్ వచ్చేసరికి 5 వేకెన్సీస్, ఫిట్టర్ 8 వేకెన్సీస్, అండ్ టర్నర్ 5 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 4 వేకెన్సీస్, వెల్డర్ 2 వేకెన్సీస్, షీట్ మెటల్ వర్కర్ 2 వేకెన్సీస్, అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 12 వేకెన్సీస్, అండ్ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ 2 వేకెన్సీస్. ఇలా తీసుకుంటే మనం టోటల్గా 40 వేకెన్సీస్ అనేవి మనకి ఐటీ అప్రెంటిస్షిప్ ట్రైనర్స్లో ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి సేమ్ మనకి ఆ పై వాటిల్లానే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 27 ఇయర్స్, అండ్ ఓబీసీ 30 ఇయర్స్, ఫర్ SC/ST 32 ఇయర్స్, అండ్ పీడబ్ల్యూడి 37 ఇయర్స్గా తీసుకుంటాం. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకేముండాలి అంటే ఏ సర్టిఫికేట్ ఇన్ వొకేషనల్ కోర్స్ ఇన్వాల్వింగ్ 2 years ఆఫ్ స్టడీ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది సెకండరీ స్టేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సెకండరీ స్టేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 2 years వొకేషనల్ కోర్స్ కానీ దానికి రిలేటెడ్ కోర్స్ ఏదైనా సరే మనకి ఉండాలి అని చెప్పి మినిమం క్వాలిఫికేషన్గా చెప్తున్నారు. ఇలా మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ అదే కాకుండా వన్ మోర్ థింగ్, ఏ శాండ్విచ్ కోర్స్ స్టూడెంట్ హూ ఈజ్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే హోల్డ్ ఏ సర్టిఫికేట్ మెన్షన్డ్ ఇన్ ఏ అబవ్. ఇది కూడా మనకి ఉంటే మినిమం క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. ఇలా మనకి మినిమం క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ పోస్టులు ఏమున్నాయి, వేకెన్సీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వీటన్నిటి గురించి మనం 1 by 1 వచ్చేసరికి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పే స్కేల్ ఎలా ఉంటుంది, పే స్కేల్ కాదు, అప్రెంటిస్షిప్ టైంలో వచ్చేసరికి మనకి ట్రైనింగ్ మనీ ఎంత ఉంటుంది అని చెప్పి ఒక సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. స్టైఫండ్ వచ్చేసరికి మనకి క్యాండిడేట్స్ ఫైనల్లీ సెలెక్టెడ్ ఫర్ ది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ స్టైఫండ్ యాజ్ గివెన్ బిలో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. మనకి ట్రైనింగ్ టైంలో స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్టైఫండ్ అనేది ఎలా ఉంటుంది అంటే బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ వచ్చేసరికి టోటల్గా మనకి 9,000 per month, అండ్ డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి 8,000 per month, అండ్ ఐటీఐ వాళ్ళకి వచ్చేసరికి 7,000 per month. ఇలా మనకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి మెడికల్ ఫిట్నెస్ దీనికి సంబంధించి ఎలా ఉండాలి అంటే మినిమం హెల్త్ రిక్వైర్మెంట్స్ అనేవి మనలో ఉండాలి. సో అవి ఉంటే మనకి మెడికల్ ఫిట్నెస్ అనే దాంట్లో క్వాలిఫై అవుతాం. అండ్ దీంట్లో మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనీస్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఈక్వలెంట్, డిప్లొమా అప్రెంటిస్షిప్ ఆర్ ఐటీఐ అప్రెంటిస్షిప్, డిపెండింగ్ అపాన్ ది వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్. Selection of candidates will be carried out by a shortlisting on the basis of marks obtained in the qualifying exam. సో మనకి టోటల్గా ఉన్న పోస్టుని ప్రిఫర్ చేసుకొని మనకి క్యాండిడేట్స్ అనేది షార్ట్ లిస్ట్ తీయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి సెలక్షన్ లిస్ట్ అనేది మనకు ఉంటుంది. సో ఇవి మనకి మినిమం రిక్వైర్మెంట్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్. అండ్ దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, మనకి సర్టిఫికేట్స్ అంటూ ఏమి ఉండాలి, ఏమి క్వాలిఫై అవ్వాలని చెప్పి పైన చూసాం. ఏ పోస్ట్కి సంబంధించి ఆ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, బీటెక్ ఆర్ బీఈ ఆర్ నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా ఆర్ ఐటీఐ ఇలా ఉండాలి. దీనికి సంబంధించి మినిమం డాక్యుమెంట్స్ మన దగ్గర ఏముండాలి అంటే 10th మార్క్స్ షీట్ అండ్ సర్టిఫికేట్, బీఈ ఆర్ బీటెక్ ఆర్ డిప్లొమా ఐటీఐ మార్క్ షీట్స్, అండ్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ ఆర్ డిప్లొమా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఆధార్ కార్డ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, 2 passport size ఫొటోస్.
ఇవి మనకి మినిమం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇలా మనకి డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంది, www.drdo.government.in అని. సో అక్కడికి వెళ్ళి మనం దాంట్లో రిజిస్టర్ అయితే అవుతాం. ఇలా నెక్స్ట్ మనకి ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మనం టోటల్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి టోటల్గా ఉన్న ఆ నోటిఫికేషన్ గురించి, అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు రావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, డైలీ చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై డైలీ అప్డేట్ అనేది ఇస్తాం. థ్యాంక్ యూ.